అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు తాజా సమాచారము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఆర్థిక కష్టాల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధులు తమ జీతభత్యాలను ఎలాంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా పెంచుకున్నారు. ఈ అంతర్నిబంధన ఆత్మ నిర్బంధ్ పెంపు వివరాలు చూస్తే సామాన్యుడికి కళ్ళు బైర్లు కమ్మడం ఖాయమే. పాలకుల జీతభత్యాల పెంపు పట్టిక టేబుల్ ఒకసారి అయితే ఇక్కడ చూడండి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మొత్తం వేతనం 95,00,000 పెరిగిన అంటే పాత జీతం వచ్చేసి 95,000 కొత్తగా పెరిగిన అమౌంట్ వచ్చేసి 1,50,000కు పెరిగింది. అంటే దాదాపు 58% పెరిగిందనమాట. ఇకపోతే హెచ్ఆర్ఏ వచ్చేసి గతంలో 25,000 ఉండేది. ఇప్పుడు 50,000కు పెరిగింది. 100% పెరిగిందనే చెప్పొచ్చు. రైల్వే విమాన ప్రయాణము భత్యం సంవత్సరానికి గతంలో 1,00,000 ఉండేది. ఇప్పుడు 2,00,000కు పెంచారు. అంటే 100% పెంచారు. కారు కొనుగోలుకు లోను గతంలో 10,00,000 ఉండగా ఇప్పుడు 25,00,000 అంటే 150% పెరిగింది. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పెన్షను గతంలో 25,000 ఉంటే ప్రస్తుతానికి 50,000 అంటే 100% పెంచారు. అంటే ఆల్మోస్ట్ అన్నీ డబుల్ అంతకంటే ఎక్కువయ్యాయన్నమాట. సో, గమనిక పేపర్ ఖర్చులు, ఇతర అలవెన్స్‌లు కూడా గణనీయంగానే పెరిగాయని తెలుస్తోంది. ఇక 2 వర్గాలు, 2 న్యాయాలు ఇదేనా సమధర్మం? ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పోరాటం. ఉద్యోగులకు కేవలం 23% పీఆర్సీ ఇవ్వడానికి ప్రభుత్వం నడిపే నాటకం మనందరికీ గుర్తుండేది. నెలల తరబడి ఖర్చులు, సంఘాలతో యుద్ధాలు, పీఆర్సీ కమిషన్ నివేదికలు, వాటిపై ద్విసభ్య, త్రిసభ్య కమిటీల ఏర్పాటు, సీఎస్ కమిటీతో ఎడతెరగని సమావేశాలు, సంప్రదింపులు, సంఘ నాయకుల నిద్రలేని రాత్రులు, ఆందోళనలు, చివరకు ఏదో గొప్ప వరం ప్రసాదించినట్టుగా 23% ఇచ్చి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఉద్యోగుల కోసం ఇంత చేశాం అని ప్రజల్లో ప్రచారం చేసుకున్నారు. ఇక ప్రజాప్రతినిధుల స్వయం సెల్ఫ్‌గా వారికి వారే పెంచుకోవడం. కానీ తమ జీతాలను ఏకంగా 58% పెంచుకోవడానికి వారికి ఎలాంటి కమిటీలు అవసరం లేదు. ఎలాంటి చర్చలు, పోరాటాలు లేవు. ప్రశ్న: ఉద్యోగులకు జీతాలు పెంచడానికి ఖజానా ఖాళీగా ఉందా? మరి మీ జీతాలు 58% పెంచుకున్నప్పుడు రాష్ట్రం అప్పుల ఊబిలో నుంచి ఒక్కసారిగా బయటపడిందా? కష్టాలన్నీ తీరిపోయాయని అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక పెన్షన్ విషయంలోనూ ఘోరమైన అన్యాయం. ఇక్కడే అసలు అన్యాయం దాగి ఉంది. సిపిఎస్ ఉద్యోగుల శాపం. 2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ సేవలో చేరిన లక్షలాది మంది ఉద్యోగులకు ఓపీఎస్ రద్దు చేసి భవిష్యత్తులో ఏమాత్రం భరోసా లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్‌ను అమలు చేస్తున్నారు. ఇది తమ జీవితాంతం సేవ చేసినా కూడా వృద్ధాప్యంలో గౌరవంగా బతకడానికి సరిపడా పెన్షన్ రాని దుస్థితి వారిది. పాలకులకు వరాలు. కానీ అదే 2004 తర్వాత కేవలం ఒక్కసారి 5 ఏళ్ల ఎమ్మెల్యేగా గెలిచినా చాలు వారికి జీవితాంతం నెలకు 50,000 పెన్షన్ గ్యారంటీగా వస్తుంది. ఇది ఏ రకమైన న్యాయం? సిపిఎస్ ఉద్యోగులు అంత దురదృష్టవంతులా? వారు చేసిన పాపం ఏంటి? వారు ఈ రాష్ట్రంలో పౌరులు కారా? అనైతే ప్రశ్నిస్తున్నారు. ఈ నిజాన్ని ప్రతి గడపకు చేర్చండి. సో, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఉద్యోగులకు కొద్దిగా జీతం పెంచితే మీడియాలో గంటల తరబడి చర్చలు పెట్టి ప్రజలకు ఉద్యోగుల మీద వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తారు. కానీ పాలకులు తమ జీతాలను లక్షల్లో పెంచుకుంటే కనీసం వార్త కూడా బయటికి రాదు. ఈ ద్వంద్వ ప్రమాణాలను ఈ ద్వంద్వ ప్రమాణాలను నిశ్శబ్ద దోపిడీని సమాజం ముందు ఉంచాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి ఈ సందేశాన్ని మీకు తెలిసిన ప్రతి గ్రూప్‌లో ప్రతి వ్యక్తికి పంపి ప్రజల కష్టాలను పట్టించుకోని పాలకుల నిజ స్వరూపాన్ని తెలియజేయండి అని చెప్పి ప్రశ్నిద్దాం, చైతన్యపరుద్దాం. ఇట్లు మానవ హక్కుల సంక్షేమ సంఘం హెచ్ఆర్‌డబ్ల్యూఓ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ఎల్ఎన్ అయితే ఈ మేరకు
ఈ విధంగా అయితే వ్యాఖ్యానించారన్నమాట. సో, ప్రజల కష్టాలు, పాలకుల అష్టౌశ్వర్యాలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల జీతభత్యాల జాతర, రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని చెప్పినోళ్ళే తమ జీతాలను తామే పెంచుకున్నారు అని చెప్పేసి ఈ విధంగా వార్త రావటం జరిగింది ఫ్రెండ్స్.